దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 6వ తేదీ మే మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన ద రిలేషన్షిప్ ఆఫ్ గాడ్ ఏంటంటే, దేవునికి ఏ సంబంధం ఉండాలో తెలియచేసే వాక్యము. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి పొందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. ఇది వాగ్దానం, రైట్? అయితే ఇంగ్లీష్ లో ఎలా ఉంది మనం చూద్దాం. హోషేయ చాప్టర్ 14 verses 5. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్: I will be like the dew to Israel. DEW. Dew అంటే మంచు, హిమము, రైట్? He shall blossom like the lily. అతను లిలీ. చూసావా ఎంత చక్కటి మాటలు! తామర పుష్పము వలె అని తెలుగులో రాశారు. He shall take root like the trees of Lebanon. ఏ విధముగా లెబానోను దేవదారు వృక్షములు ఎత్తైన మన చందనంలాగా ఉంటాయో ఆ విధముగా వారు నీతిమంతులు ఖర్జూరము వలె మొవ్వు వేయుదురు దేవుని మందిరంలో. ఈరోజు మనము నేర్చుకుంటున్న వాక్యము ద ఇంటిమేట్ రిలేషన్షిప్ ఆఫ్ గాడ్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. అంటే ఇక్కడ రిస్టోరేషన్ అంటారు. అంటే మనము మూడు వాక్యాలు అటు ఇటు వెళ్లకుండా, అంటే దేవుడు ఆదాముని ఎందుకు చేసుకున్నాడు? సహవాసానికి. అయితే ఆదాము దేవునికి దూరం అయ్యాడు. కారణం ఏంటంటే పాపము వలన వచ్చు జీతం మరణం. దీన్ని దినమున నిత్యముగా చనిపోతావంటే నాకు దూరం అవుతావు. దేవుడు జీవాధిపతి. ఆ జీవమునకు దూరము కావడమే మరణము. ఆ నిత్య జీవమునకు దూరము కావడమే శ్రమలు. ఆయన జీవానికి దూరము కావడమే లోక నాశనం. అయితే దుష్టుని ప్రణాళిక ఏంటి? దేవునికి దూరం చేయడం. దేవుని విమోచన ఏంటి? దూరమైన నిన్ను ఆయన వచ్చి తానే నిన్ను రక్షించడం. కనుక ఇక్కడ హోషేయ 14 ఏ విధముగా, హోషేయ అంటే రక్షకుడు, యెషోవా, యెహోషువా ఇవన్నీ కూడా ఒక్కటే. కనుక మొదటి వచనము ఎలా ప్రారంభించబడింది అన్నది మనము చూస్తే, ఇశ్రాయేలు నీ పాపముల చేత నీవు కూలితి. అంటే మనమందరము కూడా ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చును. కనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. అంటే నీవు దేవుని వైపుకు రా. ఈ మొత్తము ఏంటంటే 4 మెట్లు. నెంబర్ 1, మనము ఏదో ఒక పని చేస్తాము, దాని వలన లాభము నష్టము, లేకపోతే దీవెన శాపము. ఇది జడ్జ్మెంట్, 2వ మెట్టు. అయితే 3వ మెట్టు ఏంటంటే కాల్ ఫర్ రిపెంటెన్స్, పశ్చాత్తాపం పొందుటకు తిరిగి నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని తిరిగి ఆశీర్వదిస్తాను. 3వ మెట్టు. అప్పుడు 4వది ఏంటంటే ఏ కాల్ ఆఫ్ రిస్టోరేషన్, ప్రామిస్ ఆఫ్ రిస్టోరేషన్. అంటే నీకు వాగ్దానము చేయబడుట, నీవు తిరిగి కట్టబడుట. కనుక ఇప్పుడు ఇక్కడ ద ప్రేయర్ ఆఫ్ రిపెంటెన్స్ నేర్పించబడుతుంది. పశ్చాత్తాపపు ప్రార్థన. ఆ రోజు ఆదాము తప్పైంది క్షమించమంటే, సౌలు తప్పైంది క్షమించమంటే, వీళ్ళిద్దరూ వల్ల దావీదు పదే
నేను పాపం చేశాను, నన్ను క్షమించు. నీ యొక్క హిస్సోపుతో నన్ను కడుగు, హిమముతో నన్ను శుద్ధినిగా చేయము. నూతన హృదయము స్థిరముగా పుట్టించుము. నీవు బలిని కోరువాడవు కాదు, కనికరమునే కోరుచున్నావు. విరిగి నలిగిన హృదయములు నీకు ఇష్టమైన బలియాగములు అని చెప్పి దేవునిగా మహిమపరిచాడు. తిరిగి తప్పు చేస్తాడు, తిరిగి దేవుని పశ్చాత్తాపడతాడు. మనము కూడా అంటే ఏ రోజు కూడా నీ నీతిని బట్టి, నీ సామర్థ్యమును బట్టి, నీ ధైర్యమును బట్టి, నీ భక్తిని బట్టి ఆధారపడకుండా దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క కనికరము మీద నువ్వు ఆధారపడాలి. కనుక ఏమి చెప్పాలి ఇక్కడ? సింపుల్. మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. దేన్ని సిద్ధపరచుకుని? మాటలు సిద్ధపరచుకుని. ఒకడు తన హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి మాట్లాడు. ఏమంటాడు? మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నింటినీ పరిహరింపము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించున్నాం. పెదవులు ఎందుకు ఇష్టమైనవి అంటే దేవునితో మాట్లాడుకోవడమే ప్రార్థన, దేవునికి సహవాసము చేయడమే ప్రార్థన, దేవునితో కలవడమే ప్రార్థన, దేవునితో నడవడమే సంబంధం. కనుక ఎప్పుడైతే మాటలు ప్రేమగా, ప్రీతిగా, ఆదరణగా ఉంటాయో, లోపల ఏం పెట్టుకుని మాట్లాడతామో తెలియదు కదా. నిత్యంగా ప్రభువునందు ప్రియులారా, ఆ యొక్క పెదవులు, యెషయా పెదవులు అపవిత్రమైన పెదవులు కలవాడను అన్నాడు. దేవుడు పవిత్రపరిచాడు. ఇర్మియా, అయ్యో నేను బాలుడను, మాటలు రావు అన్నాడు. ఇర్మియా పెదవులని దేవుడు ముట్టి మాటలు అతని హృదయమందు ఉంచాడు. యెషయా అయ్యింది, ఇర్మియా. మరి మోషే, నేను నత్తి పెదవులు కలవాడను అన్నాడు. నత్తి పెదవులను దేవుడు నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను అన్నాడు. అయినా కూడా ఒప్పుకోలేదు. అయితే నీకు ప్రవక్తగా, స్పోక్స్ మ్యాన్ గా అహరోనుని ఇస్తున్నాను. జెఫన్యా 3:9 ప్రజలందరికీ పవిత్రమైన పెదవులను ఇచ్చేదని అంటున్నాడు. అన్య భాషనిస్తానంటున్నాడు. మరి నీ మాటలు ఎలా ఉన్నాయి? ఎప్పుడైతే దేవుని వైపు నీవు తిరుగుతావో దేవుడు నీ ఆ యొక్క ప్రార్థనలు అంగీకరించువాడుగా. అంటే ఏమని చెప్పాలి? అష్షూరీయుల చేత మేము రక్షణ ఇక ఎన్నడూ వెళ్ళము, గుర్రములను ఎక్కము, మాకు ఇంకా ఎవరిని దేవుడు అని చెప్పము అని చెప్పుతూ మేము తండ్రి లేని అభాగ్యులము, అనాథలము అయిపోయాము. కనుక ఏమంటున్నాడు? ఎప్పుడైతే ఇలా వారు ప్రార్థన చేస్తారో ఇక్కడి నుంచి దేవుని మాటలు మొదలైపోయినాయి. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుస్తాను, వారి మీద ఉన్న నా కోపము చలారెను, మనస్ఫూర్తిగా నేను వారిని సేహిస్తాను. 3 మాటలు చెప్తున్నాడు. 1 క్రోధము చలారెను, 2 వారిని ప్రేమిస్తాను, 3 స్నేహం చేస్తాను. అంటే ఇక్కడ మనము చూడవలసిన భాగము ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు గుణపరుస్తాడో, అంతకు ముందు వెళ్ళినప్పుడు ఇక్కడ హోషేయ గ్రంథమే నేర్పిస్తానన్నాను. 11వ అధ్యాయం 7వ వచనం, నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానము చేసుకుని ఉన్నారు, మహోన్నతిని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడును ప్రయత్నము చేయడు. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేసేదను? సెబాయోమునకు చేసినట్లు నీకు ఎట్లు చేస్తాను? నా మనస్సు మారింది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. కానీ నా ఉగ్రత అగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరల ఎఫ్రాయిమును లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడనే కాని మనుష్యుడను కాను. మిమ్ము దహించినంతగా
నేను కోపించను. కాబట్టి వారు యెహోవా వెంబడి నడిచెదరు. సింహము గర్జించినట్లు ఆయన ఘోషించును, ఆయన ఘోషింపగా. చూసారా దేవుడు ఎంత దయగలవాడో. ఇప్పుడు వారు తిరిగి ఎలా వస్తారంట? వనకొచ్చు పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తు దేశములో నుండి వచ్చెదరు. గువ్వలు ఎగురునట్లుగా అశ్షూరు దేశములో నుండి ఎగిరి వద్దరు. నేను వారిని తమ నివాసములలో కాపురం ఉంచెదను. ఇదే యెహోవా. అంటే ఒకప్పుడు వీళ్ళు ఏమైపోయారు? మనమే కదా, మనలో ఉన్న కారణాలు కదా. ఎఫ్రాయిమీయులు అబద్ధములతో నా చుట్టూ వచ్చి ఉన్నారు. ఇశ్రాయేలీయులు మోసపు క్రియలతో నా చుట్టూ ఉన్నారు. యోధా వారు తిరుగుబాటు చేయడం వస్తున్నారు. కానీ నేను నమ్మకమైన పరిశుద్ధమైన దేవుడను. చూసారా, దేవుడు నమ్మదగిన వాడు. అయితే హోషేయ గ్రంథము 13వ అధ్యాయం. ఇందాక మంచు అన్నాం కదా, అంటే ఆ చెట్టు అనేది భూమి నుంచి మొలుస్తుంది, మంచు అనేది ఆకాశము నుంచి కురుస్తుంది. అంటే భూమిలోంచి నీతి మొలుచును, ఆకాశము నుండి సత్యము కొమ్మరింపబడును. భూమి ఆకాశము ఒకదాన్ని ఒకటి ముద్దు పెట్టుకొనగా, అంటే దేవుని కృప. ఆ మంచు కరిగిపోయినప్పుడు మన్నా, వాట్ ఈస్ దిస్ అన్నారే వాళ్ళు. ఆకాశము నుంచి ఆహారము కురిపించిన దేవుడు. దేవుడి శక్తి ఆగిపోయిందా? దేవుడి యొక్క గొప్పతనము ఆగిపోయిందా? మన పాపములు, మన అతిక్రమముల చేత కదా మనము నడిచి వెళుతున్న మార్గము. ఏ రోజైనా మనిషి నమ్మదగిన వాడు కాదు, కానీ దేవుడు నమ్మకమైన వాడని, దేవుడు కృపా కనికరము కలిగిన వాడని ఇక్కడ 13వ అధ్యాయం 3వ వచనంలో వారు ఉదయమున కనబడు మేఘము వలె ఎలా పోలుస్తున్నాడు? పెందలకడ గతించు ప్రాతకాలపు మంచు వలె, కళ్ళములో నుండి గాలి ఎగరగొట్టు పొట్టు వలె, కిటికీలో గుండా పోవు పొగ వలె ఉందురు. చూసావా, 4 రకాల మనుషులం మనం. 1, ఉదయకాలము మేఘము కనబడుతుంది. 2, మంచు కొంతకాలం తర్వాత కరిగిపోతుంది. 3, గాలి ఎగరగొట్టు పొట్టు. 4, కిటికీలోంచి వెళ్ళిపోయి పొగ. ఇంతలో కనబడి అంతలో, అంటే ఐగుప్తు దేశములో నుండి వచ్చినది మొదలుకొని ఆయన దేవుడుగా నిన్ను నన్ను తీసుకొచ్చాడే, ఆయన మన రక్షకుడు అయి ఉంటుండగా. అయితే ఆ యొక్క ఎడారి మార్గము గుండా, అరణ్య మార్గము గుండా దేవుడు ఎందుకు నడిపించాడు? ఇక్కడ చెబుతూ, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహము చేసిన వాడిని నేనే కదా అని చెప్పుతూ, వారికి కొంచెం సమృద్ధి దొరికిన వెంటనే నన్ను వదిలిపెట్టేశారు. కాబట్టి ఎప్పుడైతే దేవునితో నువ్వు ఇంటిమేట్ రిలేషన్షిప్ తో ఉంటావో, దేవుడు నీవు కలిగి భాష మాట్లాడుకుంటావో, హానోకు వలె పెనవేసుకుంటావో, ఎప్పుడు దావీదు ఎలా పెనవేసుకుపోయాడో అన్ని పక్కన పెట్టి దేవునితో కూర్చున్నాడో, నేను వారికి సింహము వంటి వాడనైతిని, చిరుతపులి మార్గమున పొంచి ఉన్నట్లు నేను వారిని పట్టుకొన పొంచి ఉందును. పిల్లలు పోయిన ఎలుకబంటి ఒకని మీద పడినట్టు నేను వారి మీద పడి వారి రొమ్ము చీల్చివేయుదును. ఆడు సింహం, ఎన్ని చెప్తున్నారు చూసారా, మింగి వేస్తాను, దుష్ట మృగములు చీల్చివే. ఎంతగా వాళ్ళని అప్పగించాడే. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? ఎప్పుడైతే దేవుని విడిచిపెడతామో సింహము వంటి వాడవుతాడు, 2, చిరుతపులి వంటి వాడవుతాడు, 3, ఎలుగుబంటి పిల్లలు పోగొట్టుకున్నప్పుడు ఎలాగో, ఇక ఆడు సింహము వలె, దుష్ట మృగముల వలె. అయితే ఇక్కడ మళ్ళా దేవుడు రిపెంట్ అయ్యి, ఇశ్రాయేలు, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొనుచున్నావు. నీ పట్టణములలో దేని యందు నీకు సహాయం చేయకుండా నీ రాజు ఏమయ్యాడు? రాజు అధిపతులు నియమించమని నీవు నన్ను అడిగావు కదా,
నీ అధిపతులు ఏమయ్యారు? కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించి తిని క్రోధము కలిగి అతని రాజరికం కొట్టేశాడు కదా. అప్పటికి రాజుని అడిగారు కదా, యెహోవాయే మీకు రాజు, వద్దు, మిమ్మల్ని ఏలవల్లని ప్రజలకి అప్పగించొద్దు, నా మీద దేవుడు నేరారోపణ చేసినప్పుడు నీవెందుకు ఈ మాట అన్నావు? నిన్ను నడిపించవలసింది వాడిని నేను, నీ జీవితానికి యజమానుడి నేను, నీ యొక్క జీవానికి ప్రభువు నేను, నీ యొక్క కుటుంబానికి అధికారి నేను, నీ జీవిత దినములన్నీ ఐఎమ్ యువర్ బాస్. కనుక ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, పాపము భద్రము, అయితే ప్రసూతి వేదనలు పలినట్లు అని చెబుతూ ఇప్పుడు చెప్తున్నాడు, పాతాళ లోక ద్వారాలతో, మరణమా నీ ముల్లెక్కడ, నేను నిన్ను విమోచిస్తాను, నీ విజయం ఎక్కడ? విడిపించే దేవుడు. ఇక్కడ ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో చూసారా? దేవుడు తిరిగి సమకూరిస్తే అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగిన సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును, అతని నీడయందు నివసించువారు మరలి వస్తారు. ఒకానొక దినమున నా దగ్గర ఉన్న వాళ్ళందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, తిరిగి ఒక్కొక్కరు వస్తున్నారు. నేను కారు తీసుకుని వస్తుంటే గుండె పగిలి ఏడ్చాను. నన్ను తీసుకెళ్ళడానికి తిరిగి వచ్చారు, వండి పెట్టడానికి తిరిగి వచ్చారు. అన్ని దేవుడు ఇచ్చేదే. అతని నీడ యందు నివసించువారు మళ్ళీ వస్తారు. బాప్తిస్మిచ్చి యోహాను అతని నీడ యందు, అతని వెలుగునందు కొంతకాలం నివసించుటకు మీరు ఇష్టం. అతని చెట్టు నీడ వలె నీవు నేను అలా పెరిగినప్పుడు, అలాగ శాఖోపశాఖలుగా దీవించబడినప్పుడు అతని నీడ యందు గుర్తుపెట్టుకోండి, నీ నీడకి జనాలు పరిగెట్టుకొస్తారు, నీ యొద్దకు పరిగెట్టుకొస్తారు. నీతో దేవుడు ఉన్నాడని, నీలో దేవుడు ఉన్నాడని, నీ కోసం గొప్ప కార్యాలు చేసేవాడని ఏ రోజునైతే నువ్వు నేను ఇష్టపడతామో ధాన్యము వలె తిరిగి మొలుస్తారు, ద్రాక్ష చెట్టు వలె వికసిస్తారు, లెబానోను ద్రాక్ష రసము వాసన వలె వారు పరిమళిస్తారు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఎప్పుడైతే నీవు చిగురించేవాడుగానే ఉండాలి, ఆశీర్వాదంగానే ఉండాలి, అనేక మందికి దీవెనగానే ఉండాలి. జ్ఞానులు వివేచిస్తారు, బుద్ధిమంతులు గ్రహిస్తారు, యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు అనుసరించి నడుచుతారు. కనుక ప్రభువునందు ప్రియులరా, ఏ రోజైతే నువ్వు పశ్చాత్తాప ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిని మోకరిస్తావో, దేవుని సన్నిధిలో పెనుగులాడతావో, దేవుణ్ణే నీకు యజమానిగా చేసుకుంటావో, దేవుని యందే నీవు లక్ష్యం ఉంచుతావో, దేవుని కొరకే కనిపెడతావో, దేవుని చిత్తమే ఎరుగునట్లు నీవు నిలబడతావో, అన్ని సాధ్యము. చెదరగొట్టువాడు ఆయనే, సమకూర్చువాడు ఆయనే, నిన్ను తలగా చేయవాడు ఆయనే, తోకగా చేయవాడు ఆయనే, నిన్ను పైవాడుగా చేయవాడు ఆయనే, కిందవాడుగా చేయవాడు. ఆశీర్వదించాలన్న ఆయన చేతిలో ఉంది, నీవు నాశనం అవ్వాలన్న ఆయన చేతిలో ఉంది, నిన్ను రక్షించాలన్న ఆయన చేతిలో ఉంది, శిక్షించాలన్న ఆయన చేతిలో ఉంది. ఆయనకి భయపడి ప్రతి విషయంలో కూడా వాగ్దానమును పట్టుకుని ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తావో, దేవుడు నీ పక్షమునుండగా నీకు నాకు విరోధి అవడు. కనుక చెట్టునకు మంచు ఉన్నట్లుగా చెట్టు ఈ లోక సంబంధమైనది నెబుకద్నెజరును పోలుస్తూ నీవు మహా విశాలమైన వృక్షం వలె అంటాడు. ఆ యొక్క నీటి కాలువల యోరను నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె. ఇది ఆ కాలం ఈ కాలం అని ఉండదు. యెహెజ్కేలులో రాయబడిన ప్రకారము అన్ని కాలాల యందు ఫలములు ఫలించే వారముగా దేవుడు నిన్ను నన్ను చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును నిండాలుగా దీవిస్తూ అనేక మందికి ఫలములు ఇచ్చే చెట్టుగా వారు రాళ్ళు వేసినా కూడా మేము ఫలములు ఫలించే వారముగా చేయమని
నిత్య జీవమునకు మమ్మల్ని పేరు పెట్టి పిలిచావు కనుక నిత్య జీవమునకు వారసులుగా చేయమని మాలో పశ్చాత్తాపపు ప్రార్థన జీవిత కాలం మట్టుకు యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.